నిరుద్యోగం యథావిధంగా ఉంది. 2022లో జరిగినటువంటి గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఈ రోజు వరకు కూడా తేలలేదు. 3,67,000 మొత్తం ప్రభుత్వ ఖాళీలు ఈ రోజు ఉంటే అసలు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నా ఇవాళ వరకు రివ్యూ మీటింగ్ కూడా జరగలేదు. దీని మీద నేను దాదాపు 12 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈరోజు నేను ఒక విద్యార్థి రాజకీయ పార్టీ బీఫామ్ పైన నేను నిలబడుతున్నానంటే ఇది ఈ రోజు అన్నిటికంటే ఎక్కువ ఖాళీలు ఈ రోజు రాజకీయాల్లో ఉన్నాయి కాబట్టి నన్ను అనేకమైన పార్టీలు నన్ను ఆహ్వానించినా నేను ఏ పార్టీకి వెళ్ళే. ఒకసారి కాంగ్రెస్ పార్టీ కండువా అనేది 3 ఏళ్ళు 34 ఏళ్ళు కప్పుకున్నా, ఇక వేరే కండువా ఏది కూడా కప్పుకోవద్దని నేను డిసైడ్ అయినా. కానీ ఈరోజు విద్యార్థి రాజకీయ పార్టీగా నిలబడే కారణం ఏంటంటే ఈరోజు రాజకీయాలంటే భయపడ్డట్టుగా, రాజకీయాలంటే చాలా ఖరీదైన దాంట్లో ఒక సామాన్యుని రాజకీయాల్లో రానిచ్చే పరిస్థితి లేదు కాబట్టి రేపు వచ్చే రోజుల్లో ఈ రాజకీయ ఖాళీలన్నీ విద్యార్థులే, నిరుద్యోగులే వాటిని మొత్తం కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఈ 4 జిల్లాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను గత ప్రభుత్వం మీద కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం మీద కానీ, ఏ మంత్రుల మీద కానీ, ఏ అధికారుల మీద కానీ కొట్లాడే దమ్ము ధైర్యం నాకుంది. ఈరోజు చాలా మంది అనుకుంటారు ఇంతగానో కొట్లాడి ఎట్లా బతుకున్నారని. నేను ప్రాణం తెగించి కొట్లాడే ధైర్యం నాకుంది. మీ ప్రాణం తెగించకుండా నీ ఓటేసే ధైర్యం మీరు తెచ్చుకోండి. నా 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 బాధ్యతనే పూర్తిగా దేశ పౌరునిగా, రాష్ట్ర పౌరునిగా, తెలంగాణ పౌరునిగా నేను పూర్తి చేసిన. తెలంగాణ ప్రజలు మీ యొక్క కనీసం మీ గ్రాడ్యుయేట్ ఓటర్లైనా మీరు ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకోమని అంటలేను. మీ ఓటు నిజాయితీగా నిలబడ్డ అభ్యర్థులందరికీ నిజాయితీగా రాబోయే తరానికి ఒక కామన్ మ్యాన్, ఒక యావరేజ్ లీడర్ను గెలిపిస్తే రేపు రాబోయే తరంలో మరి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక అవకాశం ఇచ్చిన వారిగా అవుతారు. ఈరోజు రాజకీయాలు ఖరీదుగా కావద్దు, రాజకీయాలు అందుబాటులోకి రావాలి. రాజకీయాలు అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్న అన్ని కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏ అధికారం ఇవ్వని సొట్టు కాదు, పవర్ అవ్వని సొట్టు కాదు, ఈరోజు అందరికీ దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి రాజకీయ పార్టీకి వెళ్ళి నేను పోటీ చేస్తున్నా. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ పౌరులు, ముఖ్యంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ యొక్క గ్రాడ్యుయేట్స్ మరి మీరు ఆలోచించి మరి నిలబడ్డ అభ్యర్థులందరి గురించి ఆలోచించి మరి ఎవరైతే సరి అయిన అభ్యర్థితో వారికి ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.